నీ బలహీనత ఏమిటో నీకు తెలియకపోతే నీకు తెలియని సమయంలోనే సైతాను నిన్ను పడేస్తాడు. నువ్వు చచ్చిపోబోయే ముందు సైతాను మౌనంగా ఉండడు. ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో దాన్నే తీసుకొచ్చి చచ్చిపోబోయే ముందు పరీక్షిస్తాడు, శోధిస్తాడు, ఓడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ పరీక్షలో, శోధనలో మోషే లాంటి వాడే పడిపోయాడండి. 12 మంది శిష్యుల్లో ఒకడు దొరికిపోయాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించే రోజు కూడా సైతాను వచ్చాడు. ఎక్కడైనా యేసయ్య దొరుకుతాడేమో అని. అమ్మ వింటున్నావా? అయ్యా వింటున్నావా? ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళే ముందు ఖచ్చితంగా సైతాను వస్తాడు. వాడికి సంబంధించింది ఏదైనా నీ దగ్గర ఉందేమో చూస్తాడు. వాడికి సంబంధం ఏదైనా నీకు దగ్గర ఉందనుకోండి, నేను పట్టుకుంటాడు. నువ్వు ఎలా వెళ్తావు పరలోకానికి? నా పాపాన్ని నీ హృదయంలో పెట్టుకొని, నా కోపాన్ని నీ హృదయంలో పెట్టుకొని, నా అసూయను నీ హృదయంలో పెట్టుకొని, క్షమించలేని గుణాన్ని నా హృదయంలో పెట్టుకొని, గయ్యాళితనాన్ని నీ హృదయంలో పెట్టుకొని, దుష్టత్వాన్ని, కామకత్వాన్ని నీ హృదయంలో పరలోకానికి వెళ్తా ఉంటావు ఏమిటి? ఉరక మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్దాం బా. చివరి దినాన సైతాను వచ్చి నిన్ను పరీక్షించి శోధించి వానికి సంబంధించింది ఏదైనా నీ దగ్గర ఉన్నదా అని ఒకవేళ పరీక్షిస్తే మన పరిస్థితి ఏమిటి? కాబట్టే ప్రతిరోజు నీ చివరి దినము అన్నట్టుగా జీవించు. ఈరోజు రాత్రి నేను చచ్చిపోతాను అనే భావంతో జీవించు, అన్నీ సెట్ అయిపోతాయి.